నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు కొడంగల్ నరసింహ. రేవంత్ సైన్యం అని చెప్పేసి అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసేసి ఒక తెలంగాణలోనే కాదు, ఏపీలో కానీ సౌత్లో ఇంకా ఇతరత్ర స్టేట్లలో కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచనల విధానానికైతే ఏంటి, తన వాయిస్ని ఇష్టపడే వ్యక్తులందరినీ రేవంత్ సైన్యం ఏదైతే వాట్సాప్ గ్రూప్ కానీ ఫేస్బుక్ కానీ ఒక పేజ్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారిని బలపరచడానికి గత కొన్ని సంవత్సరాలుగా వారు కృషి చేయడం జరిగింది. నేడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారు అంటే ఎందుకు తనకు అభిమానం, తను రేవంత్ రెడ్డి గారి బలపరచాలని చెప్పేసి ఎందుకు ఆలోచన చేసినాడు, ఈ క్రమంలో తను ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, పలు అంశాలు మాట్లాడదాం. పెద్ద నమస్తే. నమస్తే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అంటే మీకు ఎందుకు అభిమానం, రేవంత్ రెడ్డి గారి కోసం మీరు చాలా స్ట్రగుల్స్ తీసుకోవడం జరిగింది, అంతగాని ఎందుకని చెప్పేసి నీ చూస్తే ఒక చిన్న కుటుంబం. అయితే వాస్తవానికి కూడా 2009లో రేవంత్ రెడ్డి గారు మా నియోజకవర్గానికి వచ్చినప్పుడు మేము అప్పుడే ఓటర్లము. అయితే ఆ టైంలో కొంచెం మా ప్రాంతంలో ఏంటంటే ఇలాంటి వివక్షలు అవి ఉండేటివి, కొంచెం దొర అనే ఉద్దేశంతో ఎన్నికలు జరిగేటివి. అప్పుడు రాజకీయం అనేది ఇంత అప్డేట్గా జరిగేది కాదు. అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సరే అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా పనిచేసిర్రు, పని చేయలేదనము, కానీ రాజకీయాల మీద ఇంత ఎస్పెషల్లీ ఫోకస్ అనేది ఉండేది కాదు కొడంగల్లో. ఏదో కొంతమంది లీడర్లు చెప్పేది, ఓట్లు వేసేది, 10 రోజులలో అయిపోయేది ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం అనేది రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంటే నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా వెళ్ళినా మేము కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి అనే స్థాయికి తీసుకొని వచ్చాం కొడంగల్ నియోజకవర్గాన్ని. బేసిక్గా మేము అప్పుడు ఉద్యోగాలు చేసేది, అప్పుడే మేము డిగ్రీలు అయిపోయినాయి, మాకు 9 వరకు అక్కడ డిగ్రీలు అయిపోయి పీజీలు అవి ఇవి చేసుకుంటూ హైదరాబాద్లో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేది. 2014 ఎన్నికల సమయానికి కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టాలనే లక్ష్యంతోనే చాలామంది పనిచేసారు అప్పుడు కూడా. సరే అప్పుడు 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఆ టైంలో కూడా వ్యతిరేకత మస్తు క్రియేట్ చేసిండు, అసెంబ్లీలో అడుగు పెట్టొద్దు అనుకున్నాడు కేసీఆర్. టీడీపీ నుంచి పోటీ చేసి అన్న ఎమ్మెల్యే గెలిచిండు. ఆ తర్వాత 2018 వచ్చేటి వరకు నెంబర్ 1 ప్లేస్కి ఫైటింగ్ చేసే స్థాయికి ఎదిగిపోయాడు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరి అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే స్థాయికి రాజకీయాలను తీసుకొని వచ్చాడు రాష్ట్రంలో. ఆ ఒక్కదాన్ని ఊహించుకొని కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డిని ఓడగొట్టడానికి 100 కోట్ల రూపాయలు తీసుకొని కొడంగల్కు పట్నం ముఠాలు తీసుకొని వచ్చాడు. నేను అప్పుడు హెచ్డిఎఫ్సిలో ఉద్యోగం చేస్తున్న టైంలో నాకు ఇది అర్థమైంది, సీన్ అర్థమైంది. ఏమవుతుందంటే రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, కేసీఆర్ టార్గెట్, కేసీఆర్ ఎట్లాగో నేను ముఖ్యమంత్రి అయితే అని తెలుసు, కానీ ఇంత ఫోకస్ ఒక్క క్యాండిడేట్ మీద చేస్తున్నాడు అంటే అంటే ఆ రోజు నేను అనుకున్నా, ఈ ప్రాంతం నుంచి మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కాదు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి పనిచేస్తున్నాము. నేను చాలా మందికి చెప్పేది, కొడంగల్లో కానీ మా ప్రాంతంలో కానీ చాలా మందికి చెప్పేది, మనం ఒక ముఖ్యమంత్రి అభ్యర్థికి పనిచేస్తున్నాం. ఈ రోజు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి మనం పనిచేయాల్సిన అవసరం లేదు, ఈ రాష్ట్రానికి మనం కాబోయే ముఖ్యమంత్రికి పనిచేస్తున్నామంటే ఆ రోజు ఎవరు నమ్మలే. నేను 2017లో ఒక ఆర్గనైజేషన్ తీసుకున్నా, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉద్యోగం చేసేటోని ఉద్యోగానికి రాజీనామా చేసి నేను రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్రాంతం నుంచి ఈసారి కోల్పోతే రాష్ట్రంలో ఈ ప్రాంతం అనేది మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయే ప్రమాదం ఉంది, మనం రేవంత్ రెడ్డిని కాపాడుకోలే. రాజకీయాలు అనేటివి వేరే విషయం, నేను ఆలోచించింది అది అంతే. మనం ఏదో ఒక రోజు ఈ క్యాండిడేట్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు, మనమే ఫోకస్ చేయాలని రేవంత్ సైన్యం అనే ఒక స్టాండ్ తీసుకొని రాష్ట్రంలో మల్టిపుల్ పేజీలు క్రియేట్ చేసి సుమారుగా రాష్ట్రంలో వేలాది మందిని ఏకతాటిపైకి తీసుకొని వచ్చి వందలాది వాట్సాప్ గ్రూపులు, సుమారుగా 500-600 వాట్సాప్ గ్రూపులు, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో పేజీలను రన్ చేసి ఏకంగా, అంటే మాకు ఆ రోజు మీడియా ఏది సపోర్ట్ లేదు రేవంత్ రెడ్డి గారికి, ఆ రోజు చాలా తక్కువ. అంతకుముందు రేవంత్ మిత్రమండలి అనేది ఉంది, మిత్రమండలి ఏంటంటే గ్రౌండ్ వర్క్ గట్టిగా చేసేది, అన్న వాళ్ళకి బాగా గట్టిగా సపోర్ట్ ఉండే. కానీ మేమేంటంటే మనకున్న టెక్నికల్గా మనం పనిచేయలే, ఏదైనా సరే విత్ గ్రౌండ్ చేస్తూనే గ్రౌండ్తో పాటు మనం సోషల్ మీడియాని ప్లాట్ఫామ్ ఎంచుకొని మల్టిపుల్గా మనం రేవంత్ రెడ్డి గారిది కానీ కాంగ్రెస్ పార్టీది కానీ జనాలకు రీచ్ అయ్యే విధంగా మనం కంటెంట్ని రూపొందించి షార్ట్ వీడియోస్ కానీ ఈ విధంగా మల్టిపుల్గా మనం వాయిస్ ఇవ్వడం కానీ ఈ స్టేట్లో కాకుండా ఎన్ఆర్ఎస్ సపోర్ట్ తీసుకొని చెప్పేసి. నేను యాక్చువల్గా ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 31. ఫస్ట్ మీకు ఓటు వచ్చింది? నాకు 18 ఇయర్స్, అంటే 2009 ఫస్ట్ ఎలక్షన్ కి వచ్చిన ఓటు వచ్చిందో లేదా అప్పుడు రేవంత్ రెడ్డి గారికి వేశారు. అప్పుడు 10 రోజులే కదా మీకు కొడంగల్
నాన్ లోకల్ తను ఏం చేయలే, అప్పుడు తనకు ఓటేయాలని అయితే కనిపిస్తుంది. ఆ టైంలో మేము 2009 లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ ప్రాంతానికి ఇంత చేస్తాడని ఎవరికి తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, 2014 లో ఆయన స్టామినా తెలిసింది మాకు. ఫస్ట్ అయినా మీరు అతనికి ఓటేయడానికి ఓటేయడానికి కారణం అంటే అంతకుముందు మేము బేసిక్ గా చంద్రబాబు నాయుడు అభిమానులం. అప్పుడు టీడీపీ అంటే కొంత అభిమానం, మా ఫ్యామిలీ టీడీపీకి కొంత లాయల్ గా ఉండి అట్లా ఉండి నాకు కొంచెం రేవంత్ రెడ్డి మీద అభిమానం ఉండేది అప్పుడు. ఆ తర్వాత ఏంటంటే ఆ అభిమానం కాస్త వ్యక్తిగత అభిమానంగా పోయింది. టీడీపీ అభిమానం ఉండేది నాకు అంతకుముందు, ఆ తర్వాత వ్యక్తిగతంగా అభిమానం పోయి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కోసమే పనిచేయాలి. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండి ఓన్లీ గ్రామీణ ప్రాంతంలో మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన, మా గ్రామంలో ఉన్నటువంటి అంశాలపైననే కొంచెం నేను ఎక్కువ ఫోకస్ చేసేది. 2018లో పట్నం నుంచి పట్నం ముఠాలు వచ్చి కేటీఆర్ వచ్చి ఈ ప్రాంతాన్ని మేము దత్తత తీసుకొని సిరిసిల్లకు సిద్దిపేటకు ధీటుగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, కృష్ణానది జలాలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని మేము సత్యశ్యామలం చేస్తామని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి దొంగ హామీలతోనే ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టడం జరిగింది. ఆ రోజు ఓడిపోయిన రోజు అంటే జీవితంలో నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయినా, ఇక జీవితం అనేది బతికితే ఒక్క రోజు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చూడడానికే బతకాలి. ఎందుకని అంత? ఇదేమో చిన్న ఫ్యామిలీ. మీ ఊరు పేరు ఏంటి? పోలేపల్లి. అమ్మా నాన్న ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారు. ఒక 5-10 ఎకరాలే ఉంది నరసింహ అని చెప్పేసి, 10 ఎకరాల లోపే ఉంది. అంతే. నీ కుటుంబం పెద్ద చాలా చిన్నది. ఇంతకుముందు రాజకీయం కూడా లేదు. ఏదో ఒక కార్యకర్తలకి ఇంతకుముందు మీ ఫ్యామిలీ టీడీపీ పార్టీకి ఉందని చెప్పేసి, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని అంతగానో ఇష్టపడడానికి, ఈయన జీవితంలో ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అంత కృతనిచ్చింది నీకు కానీ నీ కుటుంబానికి కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంటంటే, ఇప్పుడు ఎందుకని అంతగాని తన మీద నా కుటుంబానికి రేవంత్ రెడ్డి చేసింది అనేది నేను ఏం చెప్పలేనన్న. ఎందుకంటే చేసింది అనే దానికంటే 2 సార్లు శాసనసభ్యుడిగా అయ్యిండు. మా ప్రాంతం వాడు అనే ఒక స్వార్థం ఒకటి, మా ప్రాంతం వాడు. అదే విధంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రాంతం కాదు కదా, కాకున్నా కూడా ఇప్పుడు మా ప్రాంత నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కదన్నా, మా ప్రాంతం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈ రాష్ట్రానికి నెంబర్ 1 స్థానానికి ఫైట్ చేస్తున్నాడు. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని నమ్మిన. ఇంత త్వరగా అవుతాడని నేను అనుకోలేదు. కానీ నా విజన్ అది. రేవంత్ సైన్యం స్థాపించిందే విజన్ 2023. అంటే 2023లో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతోనే రేవంత్ సైన్యం స్థాపించడం. మీరు ఫస్ట్ స్లోగన్ అదే ఉంటది. మీరు ఎక్కడైనా యూట్యూబ్ లో పోయి మీరు సెర్చ్ చేస్తే నేను 2019 క్యాలెండర్ కూడా అదే, విజన్ 2023 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని క్యాలెండర్ ఉంటది రేవంత్ సైన్యంది. అంటే ఆ రోజే కలగన్నా నేను ఒక 5 ఏళ్ల కిందనే రేవంత్ రెడ్డిని 2023లో ముఖ్యమంత్రి చేయాలని నేను కలగా 2023 ముఖ్యమంత్రి నరసింహకి 2023 ఆ దానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారవేత్తలు కానీ మొత్తం ఆల్మోస్ట్ సకల జనులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గెలుపులో వాళ్ళ పాత్ర వాళ్ళది ఉంది. కానీ ముఖ్యంగా మేమైతే అందరికంటే ముందు ఈ రాష్ట్రమే గుర్తించకన్నా ముందు రేవంత్ సైన్యం గుర్తించింది రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని. రేవంత్ అయిన ఫౌండర్ అయిన నరసింహ ఆ అభిప్రాయానికి వచ్చాడు. ఓకే, మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు కలిసారు మీరు? నేను ఆల్మోస్ట్ 2009లోనే కలిసాను. అంటే అప్పుడు నేను చిన్నగానే, మాకు కొంచెం ఫ్యాషన్ అన్నట్టు, నాకు అప్పుడే రాజకీయాలు అంటే కానీ చదివి ఆయన వేరే నియోజకవర్గం నుంచి అంతకుముందు ఒక బీసీ నాయకుడేమో అక్కడ ఉండేది, పేరేమో టీడీపీ అభ్యర్థి అంతకుముందు నందారం వెంకటయ్య గారు. వారు కూడా చాలా క్లీన్ వేసి వివాదరహితుడు ఉండే. వచ్చిండు తను రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు ఏదో తను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిండు, బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే. మీరు ఎందుకని తనకు ముగ్ధురయ్యారు? అప్పుడే తనని అభిమానించేది. తర్వాత అంటే మీరు ఒక 5 ఏళ్ళు తన పాలన చూశారు. 2009 నుంచి 14 వరకు అప్పుడు తెలుగుదేశం అపోజిషన్ ఉండే, అసెంబ్లీలో రాజశేఖర్ గారిని ఏ విధంగా అనుకున్నారు? ఆ ఫైటింగ్ స్పిరిట్కి మీరు ఇంప్రెస్ అయినా అది వేరు. 9లోనే మీరు ఎలా? 9లోనే అంటే ఆ రోజు కొంచెం గురునాథ్ రెడ్డి గారి పైన కొంత వ్యతిరేకత ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ఒక్కొక్క కొత్త క్యాండిడేట్ ఎలా హోప్, అది ఓకే, ఇతని మీద ఎలా హోప్? అప్పుడు రేవంత్ రెడ్డి మీద హోప్స్ అనేటివి అప్పుడు కాదు, హోప్స్ అనేటివి తర్వాత 2014 వచ్చేటికల్లా హోప్స్ అనేటివి క్రియేట్ అయినాయి. 2018కి నేను నమ్మినాను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని. 2018 సమయానికి నేను నమ్మినాను. 2009 నుంచి 2014 వరకు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మా ప్రాంతానికి చాలా వివక్షకు గురైనటువంటి ప్రాంతం మా ప్రాంతానికి ఆ రోజు అధికారంలో లేకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, కస్తూర్బా పాఠశాలలు, 30 పడకల ఆసుపత్రులు కానీ, 50 పడకల ఆసుపత్రులు కానీ, అన్ని మండలాలను కలుపుతూ డబుల్ రోడ్లు కానీ, ఈ విధంగా మల్టిపుల్ వర్క్స్ అంటే ప్రభుత్వంలో లేకున్న 69 జీవో కానీ, జీవో నెంబర్ 69 ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా ప్రాంతానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు కానీ, ఈ విధంగా ప్రతిదీ ఏదైనా ఫోకస్డ్గా ఆయన వర్క్ చేసిండు. ఆ రోజు
మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి మన ప్రాంతంలో అంతకు ముందేంది ఆ తర్వాత ఏంది అనేది మనం అయితే గ్రహించగలుగుతాం. ఏదైతే 2014లో గెలిచిన తర్వాత వివక్ష చూపించాడు కేసీఆర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి. 69 జీవో ద్వారా నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం, ఇక్కడ పరిశ్రమలు రాకుండా చేయడం, సిమెంట్ ఫ్యాక్టరీలు రాకుండా చేయడం, వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్లు రాకుండా చేయడం, మా ప్రాంతానికి దౌలతాబాద్కు బొమ్రస్పేటకు జూనియర్ కాలేజీలు రాకుండా చేయడం, ఈ విధంగా మల్టిపుల్ గా రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందులు క్రియేట్ చేసి ఆయనకు నిధులు ఇవ్వకుండా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నిధులు తీసుకొచ్చిండు మా ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి. 2014 నుంచి 18 వరకు కేసీఆర్ అనే వ్యక్తి వివక్ష వల్ల రేవంత్ రెడ్డి అభివృద్ధికి కొంత సహకారం ప్రభుత్వం నుంచి లభించలేదు. అయినా కూడా నాకు విశ్వాసం ఉంది, అంతకుముందు వర్క్ చేసిండు కదా. 2009 నుంచి 14 వరకు గవర్నమెంట్ లేకుండా వర్క్ చేసిండు, ఇంత అభివృద్ధి చేసిండు. ఒకవేళ గవర్నమెంట్లో ఉంటే, ఆ గవర్నమెంట్ కాదు ముఖ్యమంత్రి ఉంటే మా ప్రాంతం ఏంది అనేది నమ్మినాం. బేసిక్ గా నేను రేవంత్ రెడ్డిని విశ్వసించడానికి అదే కారణం. ఆయనని ఎంత కాకపోతే నేను ఒక్కనని కాదు, కేసీఆర్ ముందే ఫిక్స్ అయి ఉన్నాడు. టీడీపీలో ఎల్ రమణ, ఎర్రవల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి ఉద్దండులు ఉండంగా కూడా ఒక ఉద్దిని ఎన్నుకున్నాడు 2014లోనే. టీడీపీలో ఏరుకోరి చంద్రబాబు నాయుడిని కూడా పక్కకెట్టేసి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని తీసుకుపోయి తన ఉద్దిగా ఎన్నుకున్నాడు అన్నప్పుడే రేవంత్ రెడ్డి స్టప్ ఏందో రాష్ట్రానికి తెలియదా? కేసీఆర్ గుర్తించిండు కదా, మేము గుర్తించలే, మాకంటే ముందే కేసీఆర్ నా ఉద్ది రేవంత్ రెడ్డి అని అట్లా గుర్తించేది ఉంటే తనకు ఎప్పుడో టికెట్ ఇచ్చి ఆ రోజే తన పార్టీలో ఉంచుకునేవాడు కదా. తన అంత క్యాలిబర్ కాదని చెప్పేసి కదా మొదట్లో తను ఇగ్నోర్ చేసి పక్కకు పెట్టి. మొదట్లో కాదు, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అసలు పార్టీలోనికి రాజశేఖర రెడ్డి ఆహ్వానిస్తేనే పోలేదు కదా. కేసీఆర్ గారు మీరు ఉద్ది అని చెప్పేసి అని గుర్తించాడని చెప్పేసి అంటా ఉన్నారు. అట్లా కేసీఆర్ గారు నాకు ఉద్ది అంటే అదే మీన్ సరైన పద్ధతి ఇతనే అవుతాడు ఇబ్బంది అని చెప్పేసి అని క్లోజ్ చేయాలి. దాంట్లో భాగంగానే మొదటగా టీడీపీని భూస్థాపితం చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ సంబంధించిన తుమ్మల గారిని అవ్వచ్చు, టీడీపీలో తనే 1కి 10 సార్లు పిలిచి తీసుకున్నాడు అని చెప్పేసి తుమ్మల గారు మన విభేదించిన తర్వాత చెప్పాడు. అది మాండవ గారు అవ్వచ్చు, మన నాగేశ్వరరావు గారు, హూఎవర్ స్టాక్స్ కడియం శ్రీహరి గారు, నాగం జనార్దన్ ఎవరైనా అయిండొచ్చు. రేవంత్ రెడ్డిని పొసల్నే చూడలేదు కదా, మొదట్లో టికెట్ ఇచ్చే ప్రయత్నమే చేయలేదు కదా తనకి. అయితే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్ దగ్గరికి పోవాలనుకోవట్లేదు కదా. కేసీఆర్ అనే వ్యక్తి ఇంత పవర్ఫుల్. 2016లో ఆయన గెలిచిన 63 స్థానాలతోనే అన్న, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క పొరపాటు వల్ల కేసీఆర్ గెలిచిండు, లేకుంటే హంగ్ వచ్చేది. ఆ రోజు ఒక 20-30 స్థానాలు ఓడిపోయి అభ్యర్థులను నిలబెట్టి కేసీఆర్ గెలుపుకు సహకరించినట్లయింది ఆ రోజు. కాకపోతే కేసీఆర్కి ఆ రోజు అంత స్టప్పే లేదు, కేసీఆర్ గెలుస్తారని ఎవరే నమ్మలే. టీడీపీ 24 స్థానాలు గెలిచిందన్న ఆ రోజు. 2014లో 26 స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే 24 స్థానాలు టీడీపీ గెలిచింది. టీడీపీ కూడా పోటీలో ఉంది కదా, ఆ రోజుకే వర్కింగ్ ప్రెసిడెంట్ కదా రేవంత్ రెడ్డి. ఆ రోజు గుర్తించడానికంటే ఈయన టీఆర్ఎస్ లోనికి పోదలుచుకోలేడు కాబట్టే గుర్తించలేడు. ఆయన గుర్తించేదేంది, ఆయననే ముఖ్యమంత్రిగా అవుతాడో కాదనే డౌట్ లో ఉంటే ఈయన రేవంత్ రెడ్డికి టికెట్ ఇచ్చేదేంది. 2018లో ఒకసారి గవర్నమెంట్ 2014లో ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి పైన కక్షపూరితంగా వ్యవహరించిండు. 2018లో ఓడగొట్టిండు. 2 లక్షల మంది ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడగొడితే 32 లక్షలు ఉన్న మల్కాజ్గిరిలో వచ్చి ఎంపీగా గెలిచిండు. ఎంపీగా గెలిచిండు కాబట్టి పార్లమెంట్కి పోయిండు. ఏఐసిసి పెద్దలతోనే ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. అంటే ఈ విధంగా నువ్వు ఓడగొట్టినవు కాబట్టే, నువ్వు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఎంచుకున్నావు కాబట్టే సార్ అనేది ఫేమ్ అయ్యిండు. నాలాంటి వాళ్ళని అభిమానులని సంపాదించుకోగలిగాడు. మాలాంటి వాళ్ళు ఎలాంటి స్వార్థం లేకుండా ₹1 కూడా పార్టీ నుంచి ఆశించకుండా మేమే స్వతహాగా ఈ విధంగా రేవంత్ సైన్యం లాంటి ఒక స్వచ్ఛంద సంస్థలని ప్రమోట్ చేసి మేమే ఫేస్బుక్ పేజ్లు, ఇన్స్టాగ్రామ్ పేజ్లు చాలా లక్షలాది మంది తెలుగులో అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తికి తెలుగులో కూడా మేమే ఫోకస్ చేసినాం. ఎవరన్నా కొంతమంది పేజీలు, కొంతమంది ఒక 10,000 మంది 5,000 మంది ఫాలోవర్స్ ఉన్న పేజ్లకు అంచెలు ఐడెంటిఫై చేసి వాళ్ళని రేవంత్ సైన్యంతో టైప్ చేసుకున్నాం. ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, ఈ విధంగా మల్టిపుల్గా ఎవరైతే అంటే రేవంత్ అన్న దగ్గరికి పరిచయం కూడా లేని వ్యక్తులని రేవంత్ రెడ్డి అనే పేరు మీద ఒక అకౌంట్ ఉంటే చాలు వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం మేము. ఆ విధంగా చేసుకొని రేవంత్ సైన్యంని బిల్డప్ అంటే చాలా మంది మాతో టచ్లో ఉండకపోవచ్చు, చాలా మంది మాకు వాళ్ళకు కలిసి ఉండకపోవచ్చు, కానీ రేవంత్ సైన్యం అనే ఆర్గనైజేషన్లో వాళ్ళంతా పనిచేసారు. అందరినీ మేము ఓన్లీ సోషల్ మీడియానే మా అందరినీ కలిపి ఈరోజు ఆ లిస్ట్ ఎంత ఉందా?
ఆల్మోస్ట్ గా ఇప్పుడు మన ఫేస్బుక్ లోనే ఒక 5 లక్షల మంది ఫాలోవర్స్, అంటే అన్ని పేజీలు, అన్ని డిస్టిక్లకు సంబంధించిన పేజీలు, రేవంత్ సైన్యం పేజీకి కానీ, ఇన్స్టాగ్రామ్ లో 1 లక్ష మంది ఫాలోవర్స్ ఉంటారు. ఇట్లా మల్టిపుల్ అన్ని పేజీలు కలిపితే ఓవరాల్ గా రేవంత్ సైన్యానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని పేజీలు, అంటే డిస్టిక్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా అన్ని తీసుకుంటే సుమారుగా 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. సుమారుగా ఒక 500-600 వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఇవే మల్టిపుల్ గా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇష్యూని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరవేయడానికి నాతో పాటు ప్రాణాలు పెట్టి ఒక్క రూపాయి ఆశించకుండా రేవంత్ సైన్యం కోసము 24 గంటలు వాళ్ళ కష్టాన్ని రేవంత్ సైన్యానికి ఇచ్చిన ప్రతి ఒక్క మిత్రునికి నిజంగా చేతులు ఎత్తి పాదాలు వందనాలు. దగ్గర డేటా ఉంది, ఇప్పుడు ఉంది, 100% ఉంది. ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. చాలా మందిని తీసుకెళ్ళినాం. కొంతమంది ఎన్ఆర్ఐ లాలీలు కూడా మాకు మస్తు మంచిగా సపోర్ట్ చేసారు. వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు కొంతమంది వాళ్ళని కూడా కల్పించినాం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత పాసిబుల్ కాలేదులే. కానీ ముఖ్యమంత్రి కాకుండా ముందు చాలా మందిని తీసుకెళ్ళి చాలా సార్లు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. బేసిక్ గా ఎమ్మెల్యేలు ఇంకా కొంచెం డిజిగ్నేషన్ ప్రొఫైల్ ఉన్న పైసలు ఉన్న కలవడానికి అవకాశం దొరకదు అనేది ఒకటి ఉంది. అది పెద్ద ఎత్తున ఉంది, అది వాస్తవం కూడా. నరసింహకి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశం వచ్చింది? మొట్టమొదటిసారి కలిసినప్పుడు తను నేను 500 సార్లు కలిసేట అన్న, 500 సార్లు కలిసిన 2009 నుంచి 2009 నుంచి ఇప్పటి వరకు 500 సార్లు కలిసింట. ఆయన అట్లా కాదు, కష్టపడేటోనికి గుర్తింపు గౌరవం దక్కాలనుకునే వ్యక్తి. ఆయన ఒక క్యాస్ట్ బేస్డో ఒక సామాజికంగా స్టేటస్ ఉన్న వాళ్ళనో కలిసే వ్యక్తి కాదు. ఎవడైతే గ్రౌండ్లో కష్టపడతాడో వానికి గౌరవం గుర్తింపు ఉండాలనుకుంటారు. నా మీద కూడా, నా ఎదుగుదలకు కూడా చాలా మంది అడ్డుకట్టలు వేసారు. చాలా మంది నన్ను అసలు రాజకీయంగా నా సామాజిక వర్గాన్ని ఫోకస్ అవుతున్నాడని రేవంత్ రెడ్డి దగ్గరికి కూడా చాలా మంది తీసుకుపోయారు. కానీ ఏ ఒక్క రోజు ఒక సామాజిక వర్గమో ఆర్థిక స్థితినో రేవంత్ రెడ్డి చూడలే. వీడితో నాతో పాటు సింగర్ నరసింహ, ఈ ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి నా కోసం కష్టపడుతున్నారు. సుమారుగా ఏ స్వార్థం లేకుండా ఒక్క రూపాయి ఆశించకుండా లక్షలాది మందికి సమాచారాన్ని చేరవేస్తున్నారు అని ఖచ్చితంగా ఆయన మమ్మల్ని గుర్తించింది. కాబట్టి ఈరోజు మీలాంటి వాళ్ళన్న, ఇప్పుడు నువ్వు కర్నూలు నుంచి నన్ను నరసింహ నేను ఒక 4 ఏళ్ల కింద నన్ను పర్సనల్ గా నువ్వు అప్రిషియేట్ చేసినావంటే నీకు ఎవరు కారణం? బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి కదా. నా స్వతగా నా ఆర్థిక స్థితి, నేను లక్షల మంది ఫాలోవర్స్ ని ఈరోజు నన్ను రేవంత్ రెడ్డిని అభిమానించేటటువంటి వాళ్ళు కోట్లల్లో ఉంటే నన్ను కూడా ఒక 1,00,000 మంది అయితే అభిమానించేటోళ్ళు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఆ 1,00,000 మందికి నేను ఫేమ్ అయినంటే బికాస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే పేరే ఈరోజు నా రాజకీయ జీవితానికి పెట్టిన భిక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి అనే పేరే ఈరోజు నాకు సమాజంలో గౌరవం. మీరు కలిసినప్పుడు మీరు సంభాషించింది సంభాషించిందంటే రేవంత్ అన్న కోసం ఒక అభిమానిగా వెళ్ళి కలిసిన ఫస్ట్. ఆ రోజు ఏదైనా ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏం మాట్లాడలేదు. ఒకసారి 9 లా అంతా ఒక అభిమానిగా షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసడే తప్పిస్తే 2014 ఆ టైంలో మా ఊళ్ళో ఒక గుడి ఓపెనింగ్ కి తీసుకుపోయినా. మా ఇంటి వెనకాలనే ఒక గుడి ఓపెనింగ్ కి తీసుకుపోతే మా వాళ్ళు, మా నాన్న వాళ్ళు వీళ్ళంతా తీసుకుని వెళ్ళారు. మాకు ఒక 2 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ గుడికి. అట్లా తీసుకొని వెళ్ళి అక్కడ ఆ గుడి నిర్మాణంలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఒక ఫోటో తీసుకుని నా పర్సులో ఇప్పటికి ఉంటుంది. ఆ ఫోటో 2013లో ఆ ఫోటో దిగినాం. ఇప్పటికీ ఆ ఫోటో ఎప్పటికీ నా పర్సులో ఉంటది. అప్పుడే మొదటి ఫోటో రేవంత్ అన్నతో దిగింది 2013. మాట్లాడకమంటే అప్పుడు మనం తెలియదు కదా రేవంత్ అన్నకు. మొట్టమొదటిగా మీరు సంభాషించిందంటే 2016 ఆ టైంలో ఎన్నికలకు, 2018 ఎన్నికల ఓన్లీ కొడంగల్ విషయమే మాట్లాడినాము. ఓన్లీ మాట్లాడాము. ఈ రోజు కంటే కొడంగల్లో ఖచ్చితంగా మనం గెలవాలి సార్, మీరు ఉండాలి, మీ వల్లనే మాకు ఈ గౌరవం, గుర్తింపు, హోదా ఉంది అనే అంశాన్ని, కొడంగల్ డెవలప్మెంట్ విషయాలను, అంటే కొడంగల్కి మనం ఏం చేసినాం, వాళ్ళు ఏం చేసారు అనే అంశాలను ఆ రోజు రాష్ట్ర రాజకీయాలలో రేవంత్ రెడ్డి అన్న బిజీగా ఉండడం వల్ల ఆ రోజు మేమే ఎక్కువ ఫోకస్ చేసేది. స్థానికంగా రేవంత్ రెడ్డి గారి వల్ల మన నియోజకవర్గానికి ఈ అభివృద్ధి వచ్చింది, ఈ హాస్పిటల్స్ వచ్చినాయి, జూనియర్ కాలేజీలు వచ్చినాయి, పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి, ఐటీఐ కళాశాలలు వచ్చినాయి, కస్తూర్బా పాఠశాలలు వచ్చినాయి. అసలు 24 గంటలు కరెంట్ సప్లై కావడానికి సుమారుగా 32 సబ్ స్టేషన్లు వచ్చినాయి. ఈ విధంగా అన్ని గ్రామ పంచాయతీలను, మండలాలను కలుపుతూ డబల్ రోడ్లు కానీ, గ్రామ పంచాయతీలకు రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, ఈ విధంగా మల్టిపుల్ గా డెవలప్ చేసిండు. మనం ఈ నాయకుడిని కాపాడుకోవాలనే అంశాన్ని మేమే తీసుకుపోయినాము. రేవంత్ అన్న కూడా మమ్మల్ని గైడ్ చేసేవాడు. మీ లాంగ్వేజ్ అనేది ఎప్పుడైనా సరే అతలోని పదునైన భావజాలంతో విమర్శించాలి, కానీ బూతులు అనేది వాడొద్దు.
అని ఇట్లా మమ్మల్ని గైడ్ చేసాడు. అప్పటికే మాకు వాయిస్ ఉంది కదా, మా వాయిస్ ని ఆయన ఎట్లా గైడ్ చేసాడు అంటే ఆ గైడ్ చేయడానికే మేము ఎప్పుడు పోయి కలిసినా కూడా ఈ అంశాన్ని మీరు ఇట్లా మాట్లాడేటప్పుడు పదునైన పదజాలం వాడాలే గాని భాషని కంట్రోల్లో పెట్టుకోవాలి అని గైడ్ చేసేవాడు. అంటే రేవంత్ అన్న యొక్క గైడ్ లైన్స్ లోనే మేము కొంచెం రాజకీయంగా వాయిస్ ఇవ్వడానికి. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అన్న ఇట్లా నేను మీ పేరు మీద ఒక సైన్యం అని క్రియేట్ చేసిన, ఇట్లా ముందుకు వెళ్తున్నా, తనకు చేశారా చెప్పుకోకుండా? 100% చెప్పే చేసినాము. ఏది ఉన్నా కూడా ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ తోనే ముడిపడి ఉంటది. మీరు ఆ అంశంని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ గా మాత్రం సైన్యాన్ని తీసుకుపోయి పేరును ఖరాబ్ చేసే విధంగా మీ యొక్క ఇది ఉండొద్దు. ఖచ్చితంగా మీరు ఏ స్టాండ్ తీసుకున్నా నా సపోర్ట్ అయితే ఉంటది, కానీ ఎవరికి కూడా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టే విధంగా మీ ఆర్గనైజేషన్ పనిచేయొద్దని ఒకటి ఇది చేసిండు. మా మీద దాడులు కూడా జరిగినాయి. రేవంత్ సైన్యం ఏదైతే పేజ్ ఉందో, మీరు ఇందాక అబ్యూస్ వర్డ్స్ ఉండకూడదు, ఆ విధంగా ఉండదు సైన్యం నుంచి అట్లా కొన్ని జరిగాయని చెప్పేసి కూడా, మరి అప్పుడు సైన్యం కాదు, కొంచెం కొన్ని మల్టిపుల్ ఉండే, వాళ్ళ పేర్లు నేను తీసుకోలేను, కానీ సైన్యం కాదు, వేరే ఉండే, అవి జరిగినాయి. కొంచెం మాకంటే ముందు వేరేది ఉండే రేవంత్ సైన్యం కూడా, మాది వేరు. తెలంగాణ రేవంత్ సైన్యం అనేది మాది, రేవంత్ సైన్యం తెలంగాణ అనేది వాళ్ళది ఉండే, మాది రేవంత్ సైన్యం తెలంగాణ మాది, తెలంగాణ రేవంత్ సైన్యం అని ఇంకోటి ఉండే. మీ దాని నుంచి ఎప్పుడు అట్లాంటివి ఎప్పుడు జరగలే. అస్సలు ఒక్క రోజు కూడా ఎలాంటిది జరగలేదు. ఎంత లేకపోతే అతి తక్కువ టైంలో నా మీద 2019లో అనుకుంటా షర్మిల ఒక కేసు పెట్టింది. రేవంత్ సైన్యం నుంచి మా జగ్గారెడ్డి, షర్మిల, ఆలీల్ అంతా ఒక సైబర్ క్రైమ్ లో ఒక కేసు పెట్టింది. అప్పుడు కరోనా టైంలో రేవంత్ అన్న మిత్రమండలి అనేది ఎప్పుడు రేవంత్ అన్న స్థాపించుకున్నది 2009లో స్థాపించుకున్నాడు. రేవంత్ మిత్రమండలి అనేది వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళే లీడ్ చేసేది. రేవంత్ సైన్యం అనేది మేము స్థాపించుకున్నది. ఆ రేవంత్ సైన్యం పేరు కూడా ఎక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ మిత్రమండలి కానీ, రేవంత్ సైన్యం మిత్రులు కానీ, ప్రతి ఒక్క పేదవాడికి, ఆకలితో అలమటించే ప్రతి ఒక్క పేదవాడికి మీ వంతు సాయం చేయలే. నేను ఉన్నా లేకున్నా, అందుబాటులో ఉన్నా లేకున్నా, నా రేవంత్ సైన్యం కానీ, నా రేవంత్ మిత్రమండలి కానీ ప్రజలకు, జనాలకు అందుబాటులో, అంటే ఆ స్థాయికి తీసుకుపోయినాం సైన్యాన్ని. అంటే ఒక చిన్నగా 1000 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ దాన్ని మా నాయకుడు, మేము ఏ ఉద్దేశంతోనైతే మేము పనిచేసినామో ఆ నాయకుడే గుర్తించే స్థాయికి తీసుకుపోయినాం దీన్ని. అంటే మీరు కేసు అన్నారు, తర్వాత దాడులు, ఇంకా నువ్వు జాబ్ రిజైన్ చేసినాను, నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా లేకుండా పోయింది, చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, నిన్ను కానీ నీ ఆర్గనైజేషన్ త్రూ వచ్చినటువంటి సమస్యలు కానీ వారు ఏ విధంగా మీకు మద్దతు ఇచ్చారు? ఇవ్వలేదని చెప్పేసి అనేది బయట ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ విషయం అనేది మీద కేసులు అయినప్పుడు కానీ, తర్వాత ఆర్థికంగా ఇప్పుడు తన కోసమే, అంటే నువ్వు ఏదైతే లక్ష్యం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, అవుతారు ఒకరోజు, నియోజకవర్గం తాను ఒక్కసారి ఇప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడిగా వండుకుంటూ వచ్చా అన్నాడు కొడంగల్కి వచ్చిన రోజు నుంచి. వన్స్ గవర్నమెంట్, అలాగే గవర్నమెంట్ నడిపించే వ్యక్తి తాను అవుతే నియోజకవర్గ రూపురేఖలు మారితే, కొడంగల్ కాస్త వరంగల్ అనేటోళ్ళు అట్లాంటిది కొడంగల్ వైపు చూసేటట్టు పక్క రాష్ట్రాలలో కూడా చేశాడు. అధికారం వచ్చే అభివృద్ధి చేశాడు అని చెప్పేసి భావించి అని చెప్పేసి పనిచేసినాం. కానీ ఆ పని చేసినందుకు ప్రతిఫలం లేకుండా పోయింది నరసింహకి ఈ రోజు వరకు అని చెప్పేసి. కనీస సపోర్ట్ కూడా నువ్వు ఏదో ఇందాక చెప్పుకొస్తున్నావు ఏంటంటే నాకు ఒక గుర్తింపు వచ్చిందని చెప్పేసి. ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల కాస్త సోషల్ మీడియాలో గుర్తింపు రావడమే గొప్ప అని చెప్పేసి. అయితే నేను ఆర్గనైజేషన్ స్థాపించినప్పుడే అనుకున్నాను, నేను ఫైనాన్షియల్ గా సెటిల్ కావాలనుకుంటే ఉద్యోగం చేసుకునేవాడిని, రాజకీయంలోకి వచ్చేవాడిని కాదు. నిజంగా వాస్తవానికి అనుకుంటే నాకు బేసిక్ గా సమాజ సేవ చేయడం అనేది ఇష్టం ఉండే. ముఖ్యంగా ఒక నాయకుడిని నమ్ముకొని పనిచేసిన, రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నమ్ముకొని పనిచేసిన. నా మీద దాడులు జరిగినప్పుడు కానీ, నన్ను చంపడానికి హత్యాయత్నం చేయడానికి తీసుకెళ్ళినప్పుడు కానీ, వ్యక్తిగతంగా నా ఎదుగుదలలో కానీ, నాకు ఆర్థికంగా ఏ రోజన్నా నష్టం కలిగిన రోజు కానీ, లీగల్గా ప్రతి దాంట్లో రేవంత్ అన్న సపోర్ట్ ఉంది. ఆ కుటుంబం అయితే నన్ను కాపాడుకున్నదనే దాంట్లో నేను 100% చెప్పగలుగుతా. ఆ కుటుంబం యొక్క సపోర్టే కనుక లేకుంటే ఈరోజు నేను నరసింహ అనేటోడు ప్రాణాలతో లేకుండే. 100%. నా మీద అత్యాయత్నం జరిగిన రోజు రేవంత్ అన్ననే కాపాడింది. ఎట్లా అంటే నన్ను ఒక తోటలో తీసుకుపోయి బంధిస్తే రేవంత్ అన్న దృష్టికి వచ్చింది. అది రేవంత్ అన్న దృష్టికి వస్తే ఎస్పీకి ఫోన్ చేసి 5 నిమిషాల నరసింహ అనేటోడు నియర్ బై పోలీస్ స్టేషన్లు ఉండాలని చెప్పి బెదిరించిందే రేవంత్ అన్న. వితిన్ 10 నిమిషాల్లో నన్ను తీసుకుపోయి కొడంగల్ పిఎస్లో పెట్టారు. అంటే నా మీద రేవంత్ అన్న ఫోకస్ ఉన్నదనేది వాస్తవం అంటున్నా. అంటే నేను చెప్పడానికి ఏంటంటే, ఎవరో ఇప్పుడు నరసింహ అనే వ్యక్తి వాయిస్ ఇస్తున్నాడు, ఆర్గనైజేషన్ ని రన్ చేస్తున్నాడు, వీని కొడితేంది తంతేంది
అనే ఊహ ఉన్నోళ్లకు మాత్రము అరే వీని వెనకాల రేవంత్ అన్న ఉన్నాడు రాబాయ్ అనే అంశాన్ని అయితే రేవంత్ అన్ననే తీసుకుపోయాడు. నన్ను కాపాడుకున్నాడు, కష్టపడేటోని కాపాడుకుంటాడు అనేది ఇంటెన్షన్. అంటే నాలాంటి వాళ్ళు ఈరోజు రాష్ట్రంలో వందలాది వేలాది మంది తయారయ్యారు అంటే రేవంత్ అన్న ఆ సపోర్ట్ ఇచ్చిండు అనేది మాత్రం వాస్తవం. తిరుపతి రెడ్డి గారి సపోర్ట్ ఎట్లుండేది? 100% ఉంది. తిరుపతి అన్నది ఆల్మోస్ట్ కొడంగల్ నియోజకవర్గంలో మాకు ఎప్పుడు ఏం జరిగినా కూడా ఆయన నరసింహకి ఏ విధంగా ఉండేది? నరసింహకైతే 100% తిరుపతి అన్న అనేది ఎప్పుడు గైడ్ చేసేవాడు. అంటే మన యొక్క ఆలోచన విధానం ఒక నాయకునిగా ఎదగాలనుకుంటే భాష యాష అనేది ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. మనం ఏంటంటే కొంత వరకు ఆయన మమ్మల్ని గైడ్ చేస్తూనే ఉన్నాడు, మందలిస్తూనే ఉన్నాడు, గైడ్ చేస్తూనే ఉన్నాడు, కాపాడుకున్నాడు కూడా, ప్రతిసారి కాపాడుకున్నాడు కూడా. రేవంత్ అన్న ఎప్పుడు అందుబాటులో ఉండలేడు కదా కొడంగల్లో. మా మీద దాడులు జరిగినా, మా మీద కేసులు జరిగినా, మేము జైల్లోకి వెళ్ళినా ప్రతిసారి సుమారుగా 10-15 కేసులు జరిగినా ప్రతిసారి తిరుపతి అన్న సపోర్టే ఉంది. మీ ఊర్లో ప్రత్యర్థి వర్గం కూడా మిమ్మల్ని ఇబ్బందులు గురి చేసే వీళ్ళు అసలు పట్టించుకోలేదు అనేది ఒక నాణ్యం ఉంటుంది. ఇందులో నిజం ఎంత? అది మా ప్రత్యర్థులు చేస్తున్నటువంటి, అంటే మా ఎదుగుదలకు ఎవరైతే అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ ఊర్లో వేరే వర్గం ఏదైతే ఉందో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం నిజం 100% చేసింది. ఎలా? 100% అంటే కేసులే అంతే, ఇంకేంది. వాళ్ళు కాదు. ఎన్ని కేసులు ఉన్నాయి నరసింహ? నా మీద ఇప్పటికి 14 కేసులు అయినాయి. 14 కేసులు అయినాయి. ఎంత సోషల్ మీడియా ఈ దాడులు, అనవసరంగా చిన్న చిన్న విషయాలకు మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరిగితే నేను అక్కడ ఆ గొడవని ఆపడానికి వెళ్ళినా కూడా నా మీద కేసులు పెట్టేది. అంటే ఉద్దేశపూర్వకంగా వీని ఆర్థికంగా దెబ్బతీయాలి, వీని మానసికంగా దెబ్బతీయాలి, ఈ కుటుంబానికి భయాన్ని క్రియేట్ చేయాలని వాళ్ళు ప్లాన్ ప్రకారం చేసినటువంటి దాంట్లోనే ఎరుక్కున్నాను నేను చాలా మటుకు. ఎక్కువ మటుకు రేవంత్ సైన్యం అనే పేజ్ల మీద ఇక చాలా మంది ఈ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఆల్ ఓవర్గా రేవంత్ అన్నతో పాటు కూడా ఒక 3-4 కేసులలో ఉన్నా. అప్పుడు ఎలక్షన్ టైంలో 2018 ఎలక్షన్ టైంలో రేవంత్ అన్న మీద దాడి మేము కూడా ఉన్నాం. రేవంత్ అన్నతో పాటు కూడా మేము కూడా 3-4 కేసులు అట్లా ఒక 14 కేసులు అయితే వాటికి సంబంధించిన అడ్వకేట్ ఇది అవుతుంటారు. మిగిలిన వాటి కేసుల పరిస్థితి మాకు కూడా రేవంత్ అన్న సపోర్ట్. రేవంత్ ఇప్పుడు మీ 14 కేసులు ఏవైతే ఉన్నాయో ప్రతి కేసుని రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అడ్వకేటే సపోర్ట్ ఇస్తారు. 100%. ఇందులో తిరుపతి రెడ్డి గారి పాత్ర ఎట్లా? ఈ తిరుపతి రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉంటారా? 100% తిరుపతి అన్ననే మానిటరింగ్ చేస్తాడు. ఏదన్నా ఆయన స్థాయిని ఇదిగా అది ఒక స్పెషల్ గా ఒక అధికారికి చెప్పాలనుకుంటే ఆయన నియోజకవర్గ స్థాయిలో మానిటరింగ్ చేస్తాడు. ఎస్పీ లెవెల్లో, ఆ పైన కలెక్టర్ లెవెల్లో ఏదన్నా మానిటరింగ్ జరగాలనుకుంటే తిరుపతి అన్న దగ్గరికి గైడ్ చేస్తాడు. అన్న దగ్గర ఇలాంటి వాళ్ళకి ఒకరికో ఇద్దరికో మాత్రమే వాళ్ళు రెస్పాండ్ అవుతా ఉంటారు. ఇంకా మిగిలిన ఇట్లా నియోజకవర్గంలో చాలా మంది పిల్లలు వాళ్ళు ఫోన్లు ఎత్తారు, రెస్పాండ్ అవ్వరు, వాళ్ళకి సమస్యలు అయితే కూడా పట్టించుకోరు అని చెప్పేసి ఈ వాదనలో నిజం ఎంత? అయితే వాస్తవం అనేది మీరు ఒక్కసారి చూస్తే రేవంత్ అన్నకు 2018 ఎన్నికల్లో సుమారుగా 82,000 ఓట్లు వచ్చినాయి. అందుట్లో సుమారుగా 70,000 ఓట్లు యూత్వే పడ్డాయి. అంటే ఒక 40 బిలో ఉన్న వ్యక్తులే పడ్డాయి. అంటే రేవంత్ అన్న ఈ యూత్కు మద్దతుగా ఉండకపోతే అన్ని ఓట్లు వస్తాయా? ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో కానీ ప్రతి గ్రామంలో కానీ ఈరోజు యువకులే ముందుండి. చిన్న ఇంటరప్షన్ నరసింహ, యువత విఘ్నులు అని చెప్పేసి అనే అభిప్రాయాన్ని నువ్వు ఏకీభవిస్తావా? సమర్థిస్తావు కదా? 2009లో కొడంగల్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు 2023 నిన్నటి ఎలక్షన్స్ వరకు కొడంగల్ నియోజకవర్గంలో స్టే చేసినటువంటి సమయం ఎంత? అక్కడ ఉన్నటువంటి సమయం ఎంత? తను మీ నియోజకవర్గంలోని గ్రామాల సంఖ్య ఎంత? మా గ్రామాల సంఖ్య 222 గ్రామాలు, అలాగే కొన్ని తాండాలు కూడా ఉన్నాయి. అంటే బూతులన్నీ గ్రామాలు 120 చిల్లర ఉంటాయి. 120 చిల్లర, ఇంకో కొన్ని తాండాలు కలుపుకుంటే దాదాపు 150 అనుకోండి. కొన్ని తాండాలకు కానీ కొన్ని గ్రామాలకి తను ఈ 14 సంవత్సరాలలో 1 లేదా 2 సార్లు కొన్ని గ్రామాలకైతే అసలే వెళ్ళలేదని చెప్పేసి ఆ ఊరి వ్యక్తి తన్ని ఎలా ఓన్ చేసుకుంటాడు? ఆ యువత ఆ నాయకుని గొప్ప అని చెప్పేసి ఖాళీ మీడియాలో మాట్లాడితే ఆ వాయిస్ని బేస్ చేసేసుకుని తన నియోజకవర్గానికి సంబంధించిన ప్రతినిధి తన గ్రామానికి ఏ కార్యక్రమంలో కూడా, అది ప్రభుత్వ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఇతరత్ర వ్యక్తిగత కార్యక్రమాల్లో కానీ పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తిని యువత ఎందుకని ఆదరించినారని చెప్పేసి అంటే, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అన్న, పులివెందులకు ఎన్నిసార్లు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కుప్పంలో నామినేషన్ వేసే రోజు పోతాడు, తర్వాత ఏదో పండుగలకు ఫెస్టివల్లకు మాత్రమే పోతాడు. మరి ఈ రోజు కూడా వాళ్ళు ఓడిపోకుండా పులివెందుల్లో కానీ కుప్పంలో కానీ గెలుస్తున్నాడు అంటే కారణం ఏంది? ఆయన ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఏడున్నా కూడా ఆయన ఎప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో తిరిగితే ఇక్కడ
ఒక మినిస్టర్ దగ్గరికి కానీ సెక్రటరియట్లో ఇక్కడ ప్రొసీడింగ్ కాపీలు కానీ ఒక వర్క్ ఆర్డర్ కాపీలు కానీ ఏదన్నా రావాలనుకుంటే తీసుకురావాలి, వర్క్లను తీసుకురావాలనుకో అసెంబ్లీలో వాయిస్ ఇవ్వాలన్నా కానీ కొడంగల్లో తిరిగితే పనులు వస్తాయా? ఇప్పుడున్న ఎమ్మెల్యే అదే కదా చేసింది. పూరుడ్లకు, సమృద్ధులకు, పెద్ద మనిషి అయితే చిన్న మనిషి అయితే అన్నిటికీ తిరిగిండు. కాంధ్రాలు చేస్తే సస్తే బతికితే అన్నిటికీ తిరిగిండు. 5 ఏళ్ళలో 4 ఏళ్ళు అలానే తిరిగిండు. మరి ఎందుకు గెలిపించలేరు? నాయకుడు ప్రజలు ఉండడం, ప్రజల్లో నాయకుడు కాదన్నా. ప్రతి కష్టంలో వాళ్ళ ఇంట్లో సుఖ దుఃఖాలకు సంబంధించినటువంటి అది కార్యం మంచి. ఇప్పుడు నా ఇంట్లో నేను ఎల్లమని చేస్తే రేవంత్ అన్న వచ్చి ఆడ మేకపోతుని పట్టుకోవాలి. ఎందుకన్నా నరేంద్ర పట్టుకుంటాడు. శవాలను మోసిడు, పురుడులు అయితే అయినప్పటి నుంచి ఆయన కూర్చొని చూసుడు. ఇదే నాయకుని లక్షణం ఏంది? నాయకుడు అనేటోడు భరోసా ఇయ్యాలి. నేనున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి లేకున్నా ఒక్క వ్యక్తి కూడా అక్రమంగా జైలుకు పోయిన దాఖలాలు లేవు. ఒక భూమి కబ్జా అయింది లేదు, ఒకరిని ఇల్లీగల్ గా దోసుకొని తిన్నారనేది లేదు, ఒకరి దగ్గర మామూలు ఉసులు జరగలేదు, ఒకరి మీద అక్రమంగా కేసులు పెట్టలేదు, ఇసుక మాఫియా జరగలేదు, మైనింగ్ జరగలేదు. మరి ఇంత మానిటరింగ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉండి చేసిండు కదా. మరి నరేందర్ రెడ్డి ఉంటే మా భూములు కొల్లగొట్టిండు, మా పొట్టలు కొట్టిండు, మా మీద అక్రమ కేసులు అయినాయి, మమ్మల్ని జైల్లో బంధించిండు, వ్యాపారాల నుంచి మామూలు ఉసులు అయినాయి, పోలీస్ స్టేషన్లలో మామూలు ఉసులు అయినాయి, ఇసుక రవాణా జరిగింది, ఈ విధంగా ప్రతిదీ జరిగింది. ఆయన ఉండి ఇదే కదా చేసింది. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు నిజంగా ఇవి జరిగింది. 100% జరిగితేనే కదా. నేను కూడా కొడంగల్లో పర్యటించడం జరిగింది. చాలా వరకు గ్రామాలను కూడా జరిగింది, 3-4 మండలాలు కూడా జరిగింది. లేదు సౌమ్యుడు తర్వాత మా ఊరికి 10 సార్లు వచ్చాడు, మా కష్ట సుఖాలలో ఉన్నాడు అని చెప్పేసి కొంత అభిప్రాయం వ్యక్తపరిచారు. ఎంత సౌమ్యుడు అంటే అన్నదమ్ములకు ఆయననే పంచాయతీ పెడతాడు, 2 అంకలు ఆయననే పంచాయతీ చేస్తాడు. ఆ పంచాయతీ ఉండతానే ఉంటది. ఆ గొడవలలో ఇద్దరికి అన్నదమ్ములకు కొట్ల పెట్టేది ఇల్లే, దోసుకునేది కూడా ఇల్లే, కేసులు చేసేది ఇల్లే, పోలీస్ స్టేషన్ లో మామూలు వసూలు చేసేది ఇల్లే. అంత సౌమ్యుడు. ఎంత సౌమ్యుడు కాకపోతే ఒక ఎమ్మెల్యే ఉండి ప్రత్యేకంగా నా కారు దగ్గరకు వచ్చి నన్ను ఉచ్చరిస్తూ, అరే నరసింహ, నిన్ను డైరెక్ట్ గా నరసింహ లా కొడుక సంపేస్తాను నా దగ్గరకు వచ్చి. ఎందుకయ్యా నీకు అంత వివక్ష? నీ ప్రత్యర్థి ఎవరు నీ ప్రత్యర్థి? నేనా? నువ్వు నాతో పోల్చుకుంటున్నావు? నువ్వేమన్నా ఎమ్మెల్యేవా? నువ్వు కొడంగల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేవా? నాతో సింగర్ నరసింహతో పోల్చుకుంటున్నావు? నువ్వు మా దగ్గరకు వచ్చి ఏంటి సంపూర్ణ లా అంటాడు. భావజాలం వ్యక్తిగతంగా అంటే ప్రశ్నిస్తున్నామనే ఒకే ఒక్క రీజన్. మీరు కూడా కొడంగల్ నియోజకవర్గంగా ఇలా మాట్లాడారు. 100% మేము ఏ రోజు కూడా మా నాయకుడు నేర్పింది అదే. నేను అందుకే చెప్పిన ఫస్ట్ స్టార్టింగ్ లో, మన భావజాలం అనేది, మన పదజాలం అనేది పదునైన భాషతో ఉండాలి తప్పిస్తే ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు అనేది ప్రతిసారి మమ్మల్ని గైడ్ చేసిండు అనేది నేను ముందే చెప్పినాను. అందుకే ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రత్యేకంగా సీన్ లో ఉండి దాడులు చేపించిండు, మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పటికి నేను పెట్టిన కేసే ఉంది ఆయన మీద. 307 అయింది ఎన్నికల సమయంలో. అంటే నీ భావజాలం అది కాకపోతే నువ్వెట్లా? అసలు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సిఐ అనేటోళ్ళే భయపడతారు. బండ బూతులు తిట్టి వాళ్ళకి సహకరించకపోతే ఉద్యోగాలను మార్పించి వచ్చిన ఎస్ఐల దగ్గర మామూలు తీసుకొని కారు డీజిల్ కాల నుంచి ఎస్ఐలో పోపించారు. వాళ్ళ మనస్సాక్షి ఇట్లా చేయబెట్టి అడుగు మరి కారు తిరిగే డీజిల్ కూడా పోలీస్ స్టేషన్ల నుంచే మానిటరింగ్ ఇసుక మామూలు డబ్బులతోనే పోయినాయి. మాకు తెలియదా? మేము సోషల్ మీడియాలో ఉన్నాం కదా, మాకు సపోర్ట్ గా లేని మీడియా వాళ్ళు ఎవరు? మాకు అరాచకాలు చేసిన నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఏం దాడని ఏమైనా చెప్పగలుగుతావు? ఏ మండలంలో ఏం జరిగింది? 100% చెప్పగలరు. ఖాళీ నీ మీద నరసింహ మీదనే మర్డర్. అంటే మేము ఫేమైనాం కాబట్టి బయటకు వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఈ విషయం అనేది అన్ని మీడియా వాళ్ళు కవర్ చేసారు కాబట్టి విషయం అనేది బయటకు వచ్చింది. చాలా మంది మీరు మా ఫేస్బుక్ పేజ్లు అక్కడిక్కడ చూసుకుంటే కొడంగల్లో దాంట్లో చాలా మంది మా అక్క సంసారాన్ని నాశనం చేసిర్రు, ఈ టీఆర్ఎస్ వాళ్ళు మా భూమిని కబ్జా చేసిర్రు, అక్రమంగా ఈ కాలేజీలను కూడా కొట్టిండ్రు, పెట్రోల్ బంకులను గులగొట్టి కబ్జాలు పెట్టిర్రు, ఇసుక మైనింగ్ జరిగింది, ఇసుక ట్రాక్టర్లకు అడ్డం పోతే రైతుల మీద ట్రాక్టర్లు ఎక్కించడానికి ఎక్కడ అవకాశం ఉంది? కొడంగల్లో అన్ని ఉన్నది. ఏ ప్రాంతంలో లేదు ఇసుక మైనింగ్ అనేది? అన్ని మండలాలలో ఉంది. కొడంగల్లో వాగులు అన్నట్టువి కదా, చెక్ డ్యామ్లు అన్ని కట్టి ఇసుకనే కదా డంప్ చేసుకొని అంత దోసుకొని పోయేది. ఇసుక అనేది బాగా వ్యాపారం చేస్తున్నారు ఇప్పుడు అన్ని పిఎస్ల దగ్గర. ప్రతి సర్కిల్ నుంచి ఆయనకు మామూలు వెళ్ళింది లేదని చెప్పమానండి. ఇప్పుడు ఎవరు? ఇప్పుడైతే గవర్నమెంట్ మాది ఉంది కదా, ఇప్పుడున్న ఎస్ఐలు సిఐలు మాకు చెప్పరా? ఎవరు ఉన్నారు? పోయిన ఇప్పుడు ఈయన దగ్గర పని చేసిన వాళ్ళు చెప్పకపోవచ్చు, పని చేసి పోయిన ఎస్ఐలు సిఐలు
ఇప్పుడు ఇసుక మైనింగ్ జరిగిందని చెప్పేసాను, కమిషన్లో తీసుకున్నాను, కొన్ని సంవత్సరాలు కొట్టినాడు, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టాడు, ఇవన్నీ నీ దగ్గర డేటా ఉంటుంది. అవును. నిన్నటి వరకు ఖాళీ ప్రశ్నతో ముందుకెళ్ళాం. ఈరోజు ముఖ్యమంత్రి గారితోనే మీరు అంశాలను పంచుకునే అవకాశం ఉంది. మరి వాళ్ళందరికీ భరోసా, నేను ఎవరైతే ఆ విధంగా దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా, వీళ్ళకి భరోసా అయ్యేలాగా, వీళ్ళకి న్యాయం చేయలాగా ఏమైనా కార్యాచరణ ఉందా? 100% కార్యాచరణ అనేది అని కాదు, ఇక జరగదు. అది కొడంగల్ నియోజకవర్గంలో మా నాయకుడు చెప్పేది అది. మా నాయకుడు తప్పును తప్పే అని చెప్తాడు, అది మా పార్టీ వాడు చేసిన తప్పే అంటాడు, అతల పార్టీ వాడు చేసిన తప్పే అంటాడు. న్యాయం వైపే మా సార్ నిలబడతాడు. 100% నరసింహ అనేటోడు నా కోసం పనిచేసిండు, గతంలో జరిగిన వాటికి కూడా న్యాయపరమైనటువంటి ఏ సపోర్ట్ అయినా సరే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చిన వాళ్ళని అయితే మేము ఖచ్చితంగా గైడ్ చేస్తాం. రాని వాళ్ళు కూడా నియర్ బై ఉన్న దాంట్లో మీకు ఎవరైతే నమ్మకం ఉన్నారో ఆ నాయకుని దగ్గరికి వెళ్ళండి, వీలైతే మాలాంటి వాళ్ళని సంప్రదించండి, తిరుపతన్న దగ్గరికి వెళ్ళండి. ఆ సమాచారాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో మీరు ఎవరైతే ఇబ్బందులకు గురైనారో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అనేది నేను చెప్తా. ఇంకొక విషయం ఏంటంటే, నరేందర్ రెడ్డి మీద మీరు ఎందుకు మరి ఈ రోజైతే లీగల్గా అన్నీ ఉన్నాయి అంటున్నారు కదా, మేము ఏ రోజు కూడా నరేందర్ రెడ్డి మా ప్రత్యర్థి అనుకోలేదు. నరేందర్ రెడ్డి మీద మేము ఏ రోజు కూడా ఆయనను ఊహించుకొని ఆయనతో పోటీ పడి మేము పనిచేయలేదు. మాది ఒక్కటే ఒక టార్గెట్, మా లక్ష్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని మేము పనిచేసినాం. కొడంగల్లో అయినా రాష్ట్రంలో అయినా మేము స్థానికంగా ఉన్న సమస్యను కూడా నరేందర్ రెడ్డి చేస్తున్నాడు అని ఫీల్గా ఇది పనిచేయలేదు. మేము మా మీద కేసీఆరే చేస్తున్నాడు, నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అందుట్లో ఒక సైనికుని లేక అనుకో ఆ పార్టీకి, అంతకంటే ఎక్కువ ఫీల్ కాలే మేము. అంతే, ఒక కార్యకర్త నరేందర్ రెడ్డి అనే వ్యక్తి, అంతకు మించి ఎక్కువ మేమైతే ఒక ఎమ్మెల్యేనో అంతకు మించి ఇట్లని మేము ఎప్పుడు ఫీల్ కాలే. ఆయనని అసలు మేము ఉద్దేశపూర్వకంగా నరేందర్ రెడ్డి అని మెన్షన్ చేసి మాట్లాడితే చాలా తక్కువ. టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అనే మాట్లాడతాం మేము ఏదన్నా. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అనే వ్యక్తి అంటే నరేందర్ రెడ్డి అనే వ్యక్తిని మేము ఎప్పుడు కౌంట్ చేయలేదు. మా నాయకుడు కౌంట్ చేయలేదు, మేము కూడా కౌంట్ చేయలేదు. ఇది 100% నాయకుడు అంటే వేరులే కానీ మీరు సామాన్య వ్యక్తులు. మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, తన శాసనసభ్యుడు, నాయకుడు, ఆయన కూడా కౌంట్ చేయలేదు. ఇప్పుడు నేను వాస్తవానికి నేను చెప్తాను, ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తా. మీరు ఏడనన్నా నిలబడదాం, రాష్ట్రంలో మీరు ఏ ప్రాంతం అన్న ఎన్నుకోండి, నరేందర్ రెడ్డిని నన్ను తీసుకుపోయి ఆడ నిలబెట్టండి చౌరస్తాల. నన్ను స్వతహాగా గుర్తించి 1000 మంది నా దగ్గరకు వస్తారా? నేను ఒక రేవంత్ రెడ్డి సైనికుని, ఒక రేవంత్ సైన్యం అధ్యక్షుడిని. 1000 మంది ఏ నియోజకవర్గంలో నన్ను పోయి ఒక చౌరస్తాలు నిలబడదాం, నరేందర్ రెడ్డిని నన్ను తీసుకుపోయి నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వస్తారా? ఈయన పలానా నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర, రేవంత్ రెడ్డి నియోజకవర్గం అని నరేందర్ రెడ్డి దగ్గరకు వస్తారు. ఇదే ఛాలెంజ్. నరేందర్ రెడ్డి ఎంత ఫేమస్, డబ్బులు ఉండొచ్చు అన్న, నేను నా దగ్గర డబ్బులు లేకపోయి ఉండవచ్చు, కానీ నేను ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిని, లాయల్గా పనిచేసిన ఒక నాయకుని కోసం ఈ రాష్ట్ర స్థాయి ఫేమ్ అయిన వ్యక్తి మేము. మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి వేరు, డబ్బులు ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. నేను నరేందర్ రెడ్డిని నేనెందుకు పోల్చుకుంటా? నరేందర్ రెడ్డిని నేను ఏ రోజు కూడా నేను ఆ విధంగా పోల్చుకునేది అయితే ఉండదు. సరే, మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, గౌరవం అందరితో పాటు ఒక నాయకునిగా మా నియోజకవర్గ ప్రతినిధిగా ఆయన గౌరవం ఇస్తాం. కానీ నేను నరేందర్ రెడ్డిని పోల్చుకొని, నరేందర్ రెడ్డి నా యొక్క ఇది కాదు కదా. నా గోల్ ఏంది, నా ఆదర్శం ఏంది? రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి నమ్మిన. రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ఎవరు? కేసీఆర్. నేను ఎవరి మీద యుద్ధం చేయలే? కేసీఆర్ మీద. రేవంత్ రెడ్డి సైనికుడిగా నేను కేసీఆర్ మీద యుద్ధం చేస్తా, కానీ ఆయన సైనికుల మీద యుద్ధం చేయడానికి ఆయన సైనికులు ఈ రోజు అక్కడ ఉండొచ్చు, రేపు మా దగ్గరికి వస్తారు. అంటే ఇక్కడ విజయం అనేది ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు బాహుబలిలో నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చినారని చెప్పేసి, అరే ఆయన ఉండొచ్చు, ఆయన ఒక సైనికుడు మాత్రమే. ఆయన ఈ రోజు వచ్చే అవకాశం ఎవరికుందో చెప్పు. ఉండొచ్చు, మేబీ ఎలక్షన్ కంటే ముందే ఉండేది. వీళ్ళ తప్పిదమే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి ఈయన ఎక్కువ ఊహించుకోవడం, అసలు మోసానికి ప్రతిరూపమైన కేసీఆర్ను నమ్మడమే వీళ్ళు అతిపెద్ద మోసపోవడానికి కారణం. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఇలా కుటుంబం నిలబడ్డది. వాళ్ళకు మినిస్టర్ పదవులైనా, ఈరోజు ఎమ్మెల్సీ పదవులైనా, వాళ్ళ భార్యకు జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఈయనకి ఎమ్మెల్సీ పదవి అయినా, ఈరోజు కొడంగల్ ఎమ్మెల్యే టికెట్ అయినా, ఏదైనా మహేందర్ రెడ్డి నుంచే కదా వచ్చింది. ఆ మహేందర్ రెడ్డి నియోజకవర్గం తాండూరుని వదిలేసి ఆయన ఎంత తెలివి తక్కువ, ఆయన వీళ్ళ తమ్ముని నమ్మి ఈడొచ్చి పనిచేసి అసలు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీద గెలుస్తా అనుకోవడం ఇలా భ్రమ. రేవంత్ రెడ్డి పట్టించుకోలేడు కాబట్టి గెలిచినావు. 3 రోజులు మమ్మల్ని, మాలాంటి నాయకులను, మాలాంటి రేవంత్ రెడ్డి అనుచరులను అందరినీ తీసుకుపోయి 3 రోజులు 2018 ఎన్నికల టైంలో
ఊరికి బయట నిర్బంధించినావు కాబట్టి ఆ రోజు గెలిచినావు. ఈరోజు ఎట్లా గెలవనిస్తాం? మేము డబ్బులు వంచలే, ఓటుకు 2,000 ఇచ్చినా ఎట్లుంది? మేము ఇచ్చిన మేము ఇది చేసిన దాంతో పోల్చుకుంటే వాళ్ళు మాకంటే చాలా చేసిర్రు. కానీ ఎట్లుంది ఈరోజు రీసౌండ్ అనేది? 33,000 ఓట్లతో, అంటే కొడంగల్ చరిత్రలో ఈ రోజుకి కూడా గురునాథ్ రెడ్డి గారిది సుమారుగా 24,000 ఓట్ల మెజార్టీ ఉండే అప్పట్లో, ఎప్పుడో 30 ఏళ్ల కింద. ఈరోజు 33,000 ఓట్ల మెజార్టీ. రేపు అది 1,00,000 అవుతుంది. పోటీ చేయాలంటే కొడంగల్లో భయపడతారు. ఆ విధంగా ఉంటుంది కొడంగల్ నియోజకవర్గం.